ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కవిత మూడో రోజు దీక్ష కొనసాగుతుంది. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో కవిత నిర్వధిక నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. వెలుగుమట్లలో కూల్చిన చోటే పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. మూడో రోజు పలువురు జాగృతి కార్యకర్తలు కవితకు సంఘీభావం తెలిపారు. 100% ఇది మా విజయం. సంయుక్త పోరాటాలకు తెరదీసాం. ఈ రాష్ట్రంలో ప్రగతిశీల శక్తులని కలవాలని నేను చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చాను. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ వాళ్ళతో కలిసాము. ఈరోజు డాక్టర్ విశారదన్ గారితో కలిసాము. రేపు పొద్దున కలిసి వచ్చే అన్ని పార్టీలతో, న్యూ డెమోక్రసీతో కలుస్తాము, సిపిఎంతో కలుస్తాము. అట్లా కలిసి వచ్చే అన్ని ప్రగతిశీల శక్తులతో కలిసి ఒక విప్లవాత్మకమైన మార్పు తెస్తాం. ఎందుకంటే నిన్న చేసిన బలమైన పోరాటం, ఇన్ని రోజులు అందరూ టూరిస్ట్ లాగా వచ్చి వెళ్ళారు. లేదు ఇది చేయాల్సిందే అని అక్కడ కూర్చొని అక్కడే ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ పెట్టిన సంస్థ, ఏకైక సంస్థ మాది. మేము నిన్న వెళ్ళినటువంటి గ్రూప్ ఎవరైతే ఉన్నామో, మేము అంతకుముందు ఏ పార్టీ కూడా అట్లా డిమాండ్ చేయలేదు. ఇవ్వండి, ఇండ్లు ఇవ్వండి అన్నారు, కానీ ఎక్కడ ఇస్తున్నారు ఏందని డీప్ గా స్టడీ చేయలేదు. సో ఫ్యూచర్ లో కూడా ఏ ఇష్యూ అయినా సరే దాని రూట్ కాజ్ లోకి వెళ్లి ప్రయత్నం చేస్తాము. పరిష్కరించడానికి మా వంతు, మా శక్తి మేరగా ప్రయత్నం చేస్తాం. మొత్తం పోయింది 62 ఎకరాల ల్యాండ్ భూదాన్ది. ఒక్కొక్క మామూలుగా భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చే సర్టిఫికేట్స్ నిన్న చూసాం మేము. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉంది ల్యాండ్, ఒక్కొక్కరికి 2 ఎకరాలు ఉంది. అట్లా ఉండడానికి లేదు కదా, మరి అక్కడెందుకు బుల్డోజర్ వెళ్ళట్లేదు, అది ప్రశ్న. సో వాటన్నిటి మీద కూడా ఎంటబడతాం. ఓవరాల్ గా దీనివల్ల మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న భూదాన్ ల్యాండ్స్ అన్నిటి గురించి కూడా డిస్కషన్ మొదలవుతుంది, మొదలవ్వాలి కూడా. 1,71,000 ఎకరాలు ఉంది. మరి రంగారెడ్డి చాలా చోట్ల ఉన్నటువంటి భూదాన్ ల్యాండ్ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం దాని మీద ఏం స్టాండ్ తీసుకుంటుంది, వీటన్నిటి మీద కూడా జాగృతి చాలా సీరియస్ గా పనిచేస్తుంది. ఫ్యూచర్ మెయిన్ డిమాండ్ ఏమో మాది ఎక్కడ తీసుకున్నారో అక్కడ ఇవ్వాలని ఉండే. సో మొత్తం 30 ఎకరాల్లో ఇల్లు కూలగొట్టారు, 6 ఎకరాలు ఇస్తామంటున్నారు. మిగతాది ఏమి ఇస్తారన్నది క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి గవర్నమెంట్. అది పేదవాళ్ళ కోసం వాడతారా, పెద్దవాళ్ళ కోసం మళ్ళీ ఏదన్నా చేస్తారా అన్నది క్లారిటీ ఇవ్వాలి. ఆ ఇష్యూ మేము ఇప్పుడు కాదు, తర్వాత కూడా ఫాలో అప్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏదైతే 300 మెంబర్స్కి ఇస్తామంటున్నారో, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, మిగతా వాళ్ళకి ఎక్కడ ఇస్తారు, ఆ క్లారిటీ తీసుకుంటాము. తర్వాత డీటెయిల్డ్గా మా ఫ్యూచర్ కార్యాచరణ ఎట్లుంటుందో చెప్తూ విరమిస్తాం.